హాయ్ అండి, వెల్కమ్ టు రావుస్ కాంపిటేటివ్ అకాడమీ. సో ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే, ఈరోజు నుంచి కూడా మనం పాలిటీ స్టార్ట్ చేద్దామండి. పాలిటీ స్టార్ట్ చేసేటప్పుడు సో ఈ సిలబస్ డిస్కషను ఇదంతా మరి ఇంట్రడక్షను ఇవేం మరి మనం పెట్టడం లేదు. డైరెక్ట్లీ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ది టాపిక్ టుడే ఇట్ సెల్ఫ్. ఓకే, సో మన దగ్గర ఆల్రెడీ సిలబస్ కాపీ మీ దగ్గర ఉండుంటుంది. ఎవరైతే ఆన్లైన్లో పర్చేజ్ చేశారో సిలబస్ కాపీ ఆల్రెడీ మీ దగ్గర ఉండుంటుంది. సో సిలబస్ కాపీ దగ్గర పెట్టుకోండి. నేను సిలబస్ కాపీతో పాటు మీకు మొత్తం అంతా కూడా సిలబస్ నేనేం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి, డైరెక్ట్గా నేను మీకు టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు నేను మీకు కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ అనే టాపిక్ని స్టార్ట్ చేస్తాను మీకు. ఓకే, కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ అనే టాపిక్ నేను మీకు స్టార్ట్ చేస్తాను. సో ఇందులో ఈరోజు మనం స్టార్ట్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఏంటండి అది? హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది నేను మీకు స్టార్ట్ చేస్తానండి. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే తెలుగులో రాజ్యాంగ పరిణామ క్రమము. రాజ్యాంగ పరిణామ క్రమము. రాజ్యాంగ పరిణామ క్రమము అనేది ఈరోజు నేను మీకు చెప్తాను. సో ఇందులో ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ రాజ్యాంగ పరిణామ క్రమము సంబంధించి నేను మీకు చెప్పాల్సింది ఏంటి అంటే, ఇందులో మీకు అసలు మనం ఇందులో ఈ టాపిక్లో ఏం నేర్చుకుంటాం అనేది మీకు తెలియాలి. ఈ టాపిక్లో మనం ఏం నేర్చుకుంటామంటే, ఇప్పుడు ప్రెజెంట్ కాన్స్టిట్యూషన్ ఉంది, ప్రెజెంట్ భారత రాజ్యాంగం ఉంది, ప్రెజెంట్ కాన్స్టిట్యూషన్ ఉంది కదా. ప్రెజెంట్ కాన్స్టిట్యూషన్ లేదా భారత రాజ్యాంగం ఉంది కదా. ఈ రాజ్యాంగం ఏది కూడా ఒక్క రోజులోనో లేకపోతే 2 సంవత్సరాల్లో ఉన్న ఫలంగా రాసింది కాదు. ఇట్ హ్యాస్ ఏ ఎవల్యూషన్, అంటే టైంకి తగ్గట్టుగా చారిత్రకంగా ఎవల్యూట్ అవుతూ వచ్చింది. ఈ రాజ్యాంగానికి దాని బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్రిటిష్ వేసిందండి. బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ టైంలో దీనికి ఫౌండేషన్ పడింది అనమాట. దీనికి ఫౌండేషన్ పడింది అంటే బ్రిటిష్ పరిపాలన టైంలో దానికి పునాదులు పడ్డాయి. బ్రిటిష్ పరిపాలన టైంలో దానికి పునాదులు పడ్డాయండి. ఓకే, సో ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రెజెంట్ ఎలాగైతే ఒక రాష్ట్రపతి కింద ఒక పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్సు, ఓకే, అలాగే స్టేట్లో గవర్నరు, సీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్సు, తర్వాత లెజిస్లేటివ్ వింగ్ కోసం పార్లమెంటు, లెజిస్లేటివ్ వింగ్ కోసం స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, స్టేట్ లెజిస్లేచర్ ఉన్నాయో, ఇవన్నీ కూడా మీకు ఒక్కొక్క గవర్నమెంట్ ఆఫ్ యాక్ట్లో డెవలప్ అవుతూ వచ్చాయన్నమాట. ఒక్కొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో డెవలప్ అవుతూ వచ్చాయి. అంటే కంపెనీ కొంతకాలం రూల్ చేసింది. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు సుమన కానీ, గిరీష్ చంద్ర కానీ, పవన్ కానీ, రజనీ కానీ, ఒక్కసారి మీకు వాయిస్ కానీ వీడియో అంతా క్లారిటీగా ఉంటే ప్లీజ్ వన్స్ రెస్పాండ్ అండి. చాట్ బాక్స్లో ఒకసారి రెస్పాండ్ అవ్వండి. సుమన గారు, గిరీష్ చంద్ర గారు, పవన్, రజనీ గారు, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ప్లీజ్ రెస్పాండ్ ఇన్ ది చాట్ బాక్స్. ఆడియో అండ్ వీడియో బోత్ ఆర్ ప్రాపర్, దెన్ ప్లీజ్ రెస్పాండ్. ఓకే సుమన గారు, క్లియర్, థ్యాంక్ యూ. సో ఒక్కసారి సో ఇప్పుడు దీనికి సంబంధించి బ్రిటిషర్స్ టైంలో అసలు ఫస్ట్ టైం ఈ సిస్టమ్స్ ఎలా వచ్చాయి, ఏ యాక్ట్లో ఇవన్నీ వచ్చాయి అనేది మనం ఒక్కొక్కటి నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. సో దీని నుంచి కంపల్సరీ 1 నుంచి 2 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉందండి ఈ టాపిక్ నుంచి. సో యాక్చువల్లీ ఈ రాజ్యాంగం డెవలప్ అవ్వడానికి మన దగ్గర హిస్టారికల్గా మనం దీన్ని కంపెనీ పాలన అంటే కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ని 2 రకాలుగా డివైడ్ చేశారనమాట. అంటే బ్రిటిష్ పాలనని, బ్రిటిష్ రూలింగ్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2
ఫేజెస్, 2 దశల్లో మనం బ్రిటిష్ పాలనని చూస్తాం. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలించింది, దాన్నే ఇంగ్లీష్లో కంపెనీ రూల్ అంటామండి. కంపెనీ రూల్. ఆల్ ఆర్ ఇంగ్లీష్ మీడియం, ఎనీవన్ ఇస్ తెలుగు మీడియం అండి. టుడే ఈ రోజు క్లాస్లో ఎవరైనా ఇంగ్లీష్, అందరూ ఇంగ్లీష్ మీడియం, అందరూ తెలుగు మీడియమా? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఎంతమంది తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు? అందరూ ఇంగ్లీష్ మీడియమేనండి? అందరూ తెలుగు మీడియమా? సుమన గారు తెలుగు మీడియం, ఓకే. గిరీష్ గారు మీరండి? ఇంగ్లీష్ మీడియం ఎంతమంది ఉన్నారండి? ఓకే, సో బోత్ మీడియం చెప్పాలి. ఓకే, రైట్. సో ఇందులో కంపెనీ పాలన, దీన్ని కంపెనీ రూల్ అంటాం. ఆ తర్వాత ఇందులో తర్వాత డైరెక్ట్గా క్రౌన్ రూల్ అంటామండి. క్రౌన్ రూల్ అంటే డైరెక్ట్గా బ్రిటిష్ ప్రభుత్వమే పాలించింది, దాన్ని ప్రభుత్వ పాలన అంటాం. రాజ్యాంగ పరిణామ క్రమాన్ని మనం మెయిన్ 2 ఫేజుల్లో చదువుతాం అన్నమాట. రాజ్యాంగ పరిణామ క్రమాన్ని మనం 2 ఫేజుల్లో చదువుతామండి. ఓకే, 2 ఫేజుల్లో చదువుతాం. మొదటిది కంపెనీ పాలన అంటాం. కంపెనీ పాలన మీకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1773 నుంచి 1857 వరకు లేదా 58 వరకు ఉన్నది కూడా మీకు కంపెనీ పాలన అంటాం. 1773 నుంచి 1858 వరకు. సో ఈ కంపెనీ పాలననే ఇంగ్లీష్లో కంపెనీ రూల్ అంటాం. ఈ 1858 మధ్యలో అది ఏంటంటే, ఎందుకు కంపెనీ పాలన అనేది ప్రభుత్వ పాలన అయ్యింది, క్రౌన్ రూల్ అయ్యింది అంటే 1857లో 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 ఏం జరిగింది మీకు? 1857లో మీకు సిపాయిల తిరుగుబాటు అనేది వస్తుందండి. 1857లో మీకు సిపాయిల తిరుగుబాటు అనేది వస్తుంది. ఈ సిపాయిల తిరుగుబాటు వలన సిపాయిల తిరుగుబాటు అనేది వస్తుంది. ఈ సిపాయిల తిరుగుబాటు, దీన్నే ఇంగ్లీష్లో సిపాయి మ్యూటినీ అంటాం. ఇది మీరు ప్రిలిమ్స్లో మోడర్న్ హిస్టరీలో చదివి ఉంటారు, సిపాయి మ్యూటినీ. ఈ సిపాయి మ్యూటినీ వల్ల ఇండియాలో కంపెనీ రూల్ ఎండ్ అయిపోయి మీకు క్రౌన్ రూల్ అనేది స్టార్ట్ అవుతుందండి. కంపెనీ రూల్ ఎండ్ అయిపోయి క్రౌన్ రూల్ స్టార్ట్ అవుతుంది. సో ఈ కంపెనీ రూల్లో ఉన్న కొన్ని అంశాలు, తర్వాత ఈ క్రౌన్ రూల్లో ఉన్న కొన్ని అంశాలు కలగలిసి మీకు ప్రస్తుత రాజ్యాంగం అనేది ఏర్పడటం జరిగింది. కంపెనీ రూల్లో ఉన్న కొన్ని అంశాలు, క్రౌన్ రూల్లో ఉన్న కొన్ని అంశాలు కలిసి ప్రస్తుత రాజ్యాంగంలో పరిణామ క్రమంలో కొన్ని యాడ్ అయ్యాయి అన్నమాట. ఓకే, అయితే ఇక్కడ మీరు నెక్స్ట్ ఏం నేర్చుకోవాలి, ఇది బేసిక్ అండి. రాజ్యాంగ పరిణామ క్రమం అనగానే మనకి బ్రిటిష్ పరిపాలన గుర్తు రావాలి. ఎందుకంటే మన రాజ్యాంగానికి ఫౌండేషన్, పునాది ఎప్పుడు పడింది అంటే బ్రిటిష్ పరిపాలనలో పడింది. సో బ్రిటిష్ పరిపాలనని మనం 2 దశలుగా విభజించవచ్చు. బ్రిటిష్ పరిపాలన కంపెనీ రూల్ కింద విభజించవచ్చు, ప్రభుత్వ పాలన కింద విభజించవచ్చు. సో కంపెనీ రూల్ అంటే 1773 టు 1858 అండ్ క్రౌన్ రూల్ అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 1858 టు 1947 అండి. 1858 టు 1947 అనేది మీకు క్రౌన్ రూల్ అవుతుంది. ఓకే, సో అయితే రాజ్యాంగ పరిణామ క్రమానగానే మనకి కంపెనీ బ్రిటిష్ పరిపాలనలో ఫౌండేషన్ పడింది. ఈ బ్రిటిష్ పరిపాలనకి కంపెనీ రూల్ ఉంది. ఈ బ్రిటిష్ పరిపాలనలో ప్రభుత్వ పాలన కూడా ఉంది. 1773 రెగ్యులేటింగ్ చట్టం నుంచి 1858 వరకు ఉన్నది కంపెనీ రూల్ అయితే 1858 నుంచి 1947 వరకు ఉన్నది కూడా ప్రభుత్వ పాలన అవుతుందన్నమాట. సో అయితే ఈ కంపెనీ రూల్లో అసలు ఏమేమి చట్టాలు వస్తాయి అనేది మనకు తెలియాలి. కంపెనీ రూల్లో ఏమేమి చట్టాలు వస్తాయి అనేది మనకు తెలియాలండి. ఓకే, సో కంపెనీ రూల్లో ఫస్ట్ ఏమేమి చట్టాలు వస్తాయి? సో మీరు అబ్జర్వ్ చేస్తే, సో కంపెనీ రూల్లో ఫస్ట్ అసలు ఏమేమి చట్టాలు వస్తాయి? రెగ్యులేటింగ్ యాక్ట్ 1773, రెగ్యులేటింగ్ యాక్ట్ 1773, దీన్నే రెగ్యులేటింగ్ చట్టం 1773 అంటామండి. రెగ్యులేటింగ్ చట్టం 1773 అంటాం.
ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే రెగ్యులేటింగ్ చట్టం తర్వాత పిట్స్ ఇండియా యాక్ట్, పిట్స్ ఇండియా యాక్ట్ లేదా పిట్స్ ఇండియా చట్టం అంటాం. పిట్స్ ఇండియా చట్టం అంటాం. ఇది మీకు 1784లో వచ్చింది. తర్వాత మీకు 4 చార్టర్ చట్టాలు ఉంటాయండి. 4 చార్టర్ చట్టాలు ఉంటాయి. ఈ 4 చార్టర్ చట్టాలు ఏంటి అంటే చార్టర్ యాక్ట్ ఆర్ చార్టర్ చట్టం, చార్టర్ యాక్ట్ ఆర్ చార్టర్ చట్టం 1793, చార్టర్ చట్టం 1793 తర్వాత 1813, తర్వాత చార్టర్ చట్టం 1833, తర్వాత చార్టర్ చట్టం 1853. ఇవన్నీ కూడా కంపెనీ చట్టం కిందకు వస్తాయండి. ఇవన్నీ కూడా కంపెనీ రూలింగ్లోకి లేదా కంపెనీ పాలనలోకి వస్తుంది. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ భారత్ని గవర్న్ చేసేటప్పుడు రెగ్యులేటింగ్ చట్టం, పిట్స్ ఇండియా చట్టం, చార్టర్ చట్టాలు అనేవి. చార్టర్ చట్టం అంటే అర్థం ఏంటి అంటే బ్రిటన్లో ఉన్న బ్రిటిష్ గవర్నమెంట్కి భారత్లో ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉండే అగ్రిమెంట్ని చార్టర్ యాక్ట్ అంటాం. ఈ చార్టర్ యాక్ట్లు ప్రతి 20 సంవత్సరాలకి చేయబడతాయి కాబట్టి ప్రతి చార్టర్ చట్టం మధ్య మీకు 20 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. ప్రతి చార్టర్ చట్టం మధ్య మీకు 20 సంవత్సరాల గ్యాప్ ఉంటుందండి. ఆ తర్వాత మీరు నెక్స్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే కంపెనీ పరిపాలన. కంపెనీ పరిపాలన అండి. ఓకే. కంపెనీ పరిపాలన మీరు అబ్జర్వ్ చేస్తే సో నెక్స్ట్ కంపెనీ రూల్ అండి. కంపెనీ రూల్ అయిపోయిన తర్వాత క్రౌన్ రూల్ అన్నమాట. కంపెనీ రూల్ అయిపోయిన తర్వాత క్రౌన్ రూల్. సో క్రౌన్ రూల్లో ఏ ఏ చట్టాలు మనం చదవాలి, క్రౌన్ రూల్లో ఏ ఏ చట్టాలు మనం చదవాలి అనేది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. క్రౌన్ రూల్లో మనం ఏ ఏ చట్టాలు చదువుతాము అంటే క్రౌన్ రూల్లో మొదట 1858 1858 భారత ప్రభుత్వ చట్టం లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అంటాం. ఆ తర్వాత కౌన్సిల్ యాక్ట్స్ 3 వస్తాయి. వాటినే కౌన్సిల్ చట్టాలు అంటారు. కౌన్సిల్ చట్టాలు అంటే 1861 కౌన్సిల్ చట్టం, 1861 కౌన్సిల్ చట్టం. ఆ తర్వాత 1893 కౌన్సిల్ చట్టం, కౌన్సిల్ చట్టం. ఆ తర్వాత 1909 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లేదా కౌన్సిల్ యాక్ట్ లేదా మింటో మార్లే రిఫార్మ్స్ అంటాం. దీన్నే మింటో మార్లే రిఫార్మ్స్ అంటారండి. మింటో మార్లే రిఫార్మ్స్ అంటారు. ఆ తర్వాత 1919 కౌన్సిల్ చట్టం ఉందన్నమాట. ఆ తర్వాత 1919 కౌన్సిల్ చట్టం ఉంది. దీన్నే మనం మాంటెగు కెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అంటాం. మాంటెగు కెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అంటాం. మాంటెగు కెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అంటాం. ఇది కౌన్సిల్ చట్టం కాదండి, ఇది భారత ప్రభుత్వ చట్టం అవుతుంది. ఇది ఏమవుతుంది? భారత ప్రభుత్వ చట్టం అవుతుంది. 1919 భారత ప్రభుత్వ చట్టం, భారత ప్రభుత్వ చట్టం. తర్వాత 1935 భారత ప్రభుత్వ చట్టం లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అంటాం. ఆ తర్వాత మీకు వచ్చింది 1947 ఇండిపెండెన్స్ యాక్ట్. ఇండిపెండెన్స్ యాక్ట్ దీన్నే 1947 స్వతంత్రపు చట్టం అంటాం అనమాట. సో ఇది మీకు ఫస్ట్ చాప్టర్ యొక్క ఫ్లో అండి. ఇది మొదటి చాప్టర్ యొక్క ఫ్లో. ఓకే. సో రాజ్యాంగ పరిణామక్రమంగానే రాజ్యాంగం ఎలా వచ్చిందో మనకు తెలియాలి. ఈ రాజ్యాంగం ఎలా వచ్చింది, ఫౌండేషన్ పునాది ఏంటి? బ్రిటిష్ పరిపాలన. బ్రిటిష్ పరిపాలనని మొత్తం ఎన్ని ఫేజులుగా విభజించవచ్చు? 2 ఫేజులుగా విభజించవచ్చు. కంపెనీ పాలన, రెండోది ప్రభుత్వ పాలన. కంపెనీ పాలన 1773 నుంచి 1888 వరకు, ప్రభుత్వ పాలన 1888 నుంచి 1947 వరకు విభజించవచ్చు అనమాట. సో కంపెనీ పాలనలో రెగ్యులేటింగ్ చట్టాలు, పిట్స్ ఇండియా చట్టం, చార్టర్ చట్టాలు 4 వస్తాయి. అదే ప్రభుత్వ పాలనలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్టు, కౌన్సిల్ యాక్టు,
3 కౌన్సిల్ చట్టాలు, భారత ప్రభుత్వ చట్టాలు 2, ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 అండి. ఓకే. క్లియర్ అండి అందరికీ ఇది అందరికీ క్లియర్ అండి? ఓకే, రైట్. సో ఈరోజు అట్లీస్ట్ మనం కంపెనీ పాలన కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దామండి. ఈరోజు అట్లీస్ట్ మనం కంపెనీ పాలన కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఇది నేను అరేంజ్ చేస్తున్నానండి, ఇది నేను అరేంజ్ చేసేస్తున్నాను. ఓకే, మీరు కుదిరితే నోట్ చేసుకోండి. రైట్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే, సో మనం ఇప్పుడు ఏం నేర్చుకోబోతున్నాం? కంపెనీ పాలన లేదా వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ కంపెనీ రూల్. వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ కంపెనీ రూల్ అనమాట. ఓకే, దీని గురించి మనం నేర్చుకుంటామండి. ఓకేనండి. సో ఇందులో ఇప్పుడు మొదట మనకి వచ్చే చట్టం ఏంటట? రెగ్యులేటింగ్ చట్టం, మొదటి చట్టం. దీంట్లో వచ్చే మొదటి చట్టం ఏంటి? రెగ్యులేటింగ్ చట్టం లేదా రెగ్యులేటింగ్ యాక్ట్. దీన్నే మనం రెగ్యులేటింగ్ చట్టం అంటాం. దీన్నే మనం ఏమంటాం? రెగ్యులేటింగ్ చట్టం అంటామండి. దీన్నే మనం రెగ్యులేటింగ్ చట్టం అంటాం. ఓకే, క్లియర్ అండి. సో అయితే దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. నార్మల్లీ ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ అంటే అది ఏ కంపెనీ అండి? ఈస్ట్ ఇండియా కంపెనీ అండి. ఈస్ట్ ఇండియా కంపెనీ, ఈ కంపెనీకి సంబంధించే ఈ పాలన అనమాట. ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి 1600లో అక్కడ రాణిగారు పర్మిషన్ ఇస్తే, ఇక్కడికి వచ్చాక జహాంగీర్ కోర్టులో వాళ్ళకి పర్మిషన్ వస్తే వాళ్ళు మెల్లగా సూరత్, తర్వాత మచిలీపట్నం, ఇలాగా ఒక్కొక్క దగ్గర కూడా ఫ్యాక్టరీలు పెట్టి మొదట మద్రాసు, తర్వాత బెంగాలు, బాంబే, ఇలా ప్రెసిడెన్సీలు ఆక్యుపై చేయడం మొదలుపెట్టారు. అయితే వాళ్ళకి మొదటిసారి పరిపాలన మీద హక్కు ఎప్పుడు వచ్చింది అంటే, బ్యాక్గ్రౌండ్ అండి, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. మొదటిసారి వాళ్ళకి పరిపాలన మీద హక్కు ఎప్పుడు వచ్చిందంటే ప్లాసీ తర్వాత బక్సార్ యుద్ధం. మెయిన్ బక్సార్ యుద్ధం అండి. బక్సార్ యుద్ధం మీరు మోడర్న్ హిస్టరీలో చదివి ఉంటారు, ప్రిలిమ్స్లో. 1764 బక్సార్ యుద్ధం తర్వాత వాళ్ళకి బెంగాల్, బీహార్, ఒరిస్సా మీద దివానీ రైట్స్ వచ్చాయండి. దివానీ హక్కులు వచ్చాయి. ఏమొచ్చాయి? దివానీ హక్కులు వచ్చాయి. ఈ దివానీ రైట్స్ రావటం వల్ల ఏమైంది? వాళ్ళకి బెంగాలు, బీహారు, ఒరిస్సా మీద ట్యాక్స్ కలెక్ట్ చేసే పవర్ వచ్చిందండి. బెంగాలు, బీహార్, ఒరిస్సా మీద వాళ్ళకి ట్యాక్స్ కలెక్ట్ చేసే అధికారం వచ్చిందనమాట. ట్యాక్స్ కలెక్ట్ చేసే అధికారం వచ్చింది. ఎప్పుడైతే ప్రజల నుంచి పన్ను కలెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి పరిపాలన మీద మనం హక్కు వచ్చినట్టుగా భావించాలండి. వాళ్ళకి పరిపాలన మీద హక్కు వచ్చినట్టు భావించాలి. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. 1764 తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ భారత పరిపాలనలో లేదా భారత భూభాగాల మీద అధికారం లభించింది. కాబట్టి అప్పటి నుంచి కూడా ఈస్ట్ ఇండియా కంపెనీని బ్రిటిష్ ప్రభుత్వం నియంత్రించాల్సి వచ్చింది. అందుకని మొదటి రెగ్యులేటింగ్ యాక్ట్ 1764 అయిన వెంటనే 1773లో చేయటం జరిగిందనమాట. 1773లో చేయటం జరిగింది. ఓకేనండి, 1773లో చేయటం జరిగిందండి. క్లియర్? సో రెగ్యులేటింగ్ యాక్ట్ ఎందుకు చేశారు? 1764లో వాళ్ళకి భారత భూభాగాల మీద అధికారం వచ్చింది కాబట్టి 1773 నుంచి కూడా వాళ్ళకి రెగ్యులేటింగ్ చట్టం అనేది ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఈస్ట్ ఇండియా కంపెనీని కంట్రోల్ చేయడానికి చేయాల్సి వచ్చిందండి. ఓకే, ఈ రెగ్యులేటింగ్ చట్టంలో అసలు ఏమేం చేశారు అనేది మనకి ఇంపార్టెంట్. ఈ రెగ్యులేటింగ్ చట్టంలో అసలు ఏమేం చేశారు అనేది ఇంపార్టెంట్ అండి. ఈ రెగ్యులేటింగ్ చట్టంలో మనకి ఈ చాప్టర్ నుంచి 1 నుంచి 2 క్వశ్చన్లు రావచ్చండి. కొద్దిగా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఓకే, ఈ రెగ్యులేటింగ్ చట్టంలో అసలు ఏం చేశారు అంటే ఇంపార్టెంట్ అండి. మీరు ఇక్కడి నుంచి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది భారతదేశం అయితే భారతదేశంలో ఇక్కడ ముంబై ఉంటే ఇక్కడ ముంబై ఉంది, ఇక్కడ
బెంగాల్ ఉందండి, ఇక్కడ బెంగాల్ ఉంది, ఇక్కడ మద్రాస్ ఉంది, ఇక్కడ మద్రాస్ ఉంది. ఓకే, ముంబై, బెంగాల్, మద్రాస్. సో ఈ 3 ఏరియాలని కలిపి ముంబై, మద్రాస్, బెంగాల్. అంతకు ముందు వరకు కూడా రెగ్యులేటింగ్ చట్టం రాకముందు వరకు కూడా మీకు ఎలా ఉండేది అంటే, ఒక్క నిమిషం అండి, సారీ, రెగ్యులేటింగ్ చట్టం రాకముందు వరకు కూడా మీకు ఎలా ఉండేది అంటే, రెగ్యులేటింగ్ చట్టం రాకముందు వరకు కూడా ముంబైకి ఒక గవర్నర్ ఉండేవాడు, అలాగే మద్రాస్కి ఒక గవర్నర్ ఉండేవాడు, అలాగే బెంగాల్కి ఒక గవర్నర్ ఉండేవాడండి. కానీ ఎప్పుడైతే ఈ రెగ్యులేటింగ్ చట్టం వచ్చిందో, ఈ రెగ్యులేటింగ్ చట్టం వచ్చాక ముంబై, మద్రాస్, బెంగాల్లో ఈ ముంబై గవర్నర్ని, తర్వాత ఈ మద్రాస్ గవర్నర్ని, వీళ్ళిద్దరినీ కూడా బెంగాల్ గవర్నర్కి సబార్డినేట్ చేశారండి. వీళ్ళిద్దరినీ కూడా బెంగాల్ గవర్నర్కి సబార్డినేట్ చేసి బెంగాల్ గవర్నర్ని మీకు గవర్నర్ జనరల్గా పేరు మార్చారు. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా పేరు మార్చారు. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా పేరు మార్చారు. అలా ఉన్న మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అంటే వారన్ హేస్టింగ్స్. వారన్ హేస్టింగ్స్ అండి. మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారన్ హేస్టింగ్స్ అనమాట. సో రెగ్యులేటింగ్ యాక్ట్లో జరిగిన మొదటి చేంజ్ ఏంటి అండి, మొదటి మార్పు ఏంటి అంటే బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా చేసి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా చేసి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా చేసి మిగతా ఇద్దరు బాంబే అండ్ మద్రాస్ గవర్నర్లు ఇద్దరినీ కూడా మీకు ఈయన కిందకి తీసుకురావటం జరిగింది. అది మొదటిదండి. ఆ తర్వాత రెండవ చేంజ్ ఏంటి అంటే బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అండి. ఓకే, సో రెండో చేంజ్ ఏంటి అంటే ఈ బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద చేశారు. వారన్ హేస్టింగ్స్ చెప్పాం. ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద మీకు 4 మెంబర్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అండి, కార్యనిర్వాహక కౌన్సిల్ని తయారు చేశారు. 4 సభ్యుల కార్యనిర్వాహక కౌన్సిల్ అండి, 4 సభ్యుల కార్యనిర్వాహక కౌన్సిల్ అనే దాన్ని తయారు చేయడం జరిగింది. 4 సభ్యుల కార్యనిర్వాహక కౌన్సిల్ అనే దాన్ని తయారు చేశారు. అయితే మీకు ఇక్కడ ఒకటి చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఆ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, ఎంత నీట్గా చదువుకోవచ్చు అంటే, సో ఇందులో చూడండి, 4 మెంబర్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కార్యనిర్వాహక కౌన్సిల్ అన్నాం కదా. ఇప్పుడు మనం ఎక్కడున్నాం, 1773లో ఉన్నాం. మనం ఎక్కడికి రావాలి, 1947కి రావాలి. మనం 1773లో ఉన్నాం, 1947కి మనం రావాలండి. ఓకే, ఈ 1773లో మనకి ఎవడుండేవాడంట, గవర్నర్ని బెంగాల్ గవర్నర్, అదే కదండి పరిణామక్రమం అంటే, బెంగాల్ గవర్నర్ జనరల్ని చేసాం. ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ కింద కార్యనిర్వాహక వర్గం ఉంది. కార్యనిర్వాహక వర్గం అంటే ప్రెజెంట్ పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎలాగో అలాగా. సో ఇది ఎలా మారాలి, మనకి ఒక ప్రెసిడెంట్ ఉండి ప్రెసిడెంట్ కింద పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉండేలా మారాలి. ఈ ప్రెసిడెంటే ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ అండి. ఓకే, ఈ ప్రెసిడెంటే ఈ బెంగాల్ గవర్నర్ జనరల్. ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ తర్వాత రోజులో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అవుతాడండి. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అవుతాడు. ఈయనే తర్వాత కాలంలో వైస్రాయ్ అవుతాడు. ఇది 1833లో అవుతాడు. ఇది 1858లో అవుతాడండి. ఓకే, ఈ వైస్రాయే
ఇండిపెండెన్స్ తర్వాత రాష్ట్రపతి అవుతాడు. తర్వాత ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అయ్యాక ఈయన కింద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటే కార్యనిర్వాహక వర్గం, అలాగే లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా స్టార్ట్ అవుతుంది. లెజిస్లేటివ్ కౌన్సిల్ మీకు 1853లో వస్తుందండి. సో మీరు ఈ పరిణామ క్రమం చూడాలి. ఇలా ఉన్నది ఇలా ఎలా మారింది, ఏ చట్టంలో ఎలా మారింది అనేది మీరు చూడాలండి. ఓకేనండి, క్లియర్? అది మనం స్లోగా ఒక్కొక్కటి చెప్తాం. ఓకేనా? సో ప్రజెంట్ 4 మెంబర్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది ఆయనకి కార్యనిర్వహణలో సహాయపడడానికి 4 మెంబర్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది ఉందట. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ 4 మెంబర్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తర్వాత మూడవ చేంజ్ ఏంటి అంటే 1774లో కోల్కతాలో సుప్రీం కోర్ట్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశారండి. సుప్రీం కోర్టును ఒకదాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సుప్రీం కోర్టుని ఎస్టాబ్లిష్ చేశారు 1774లో కోల్కతాలో సుప్రీం కోర్టుని ఒకదాన్ని ఎస్టాబ్లిష్ చేశారండి. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ ఏం చేశారు తర్వాత సర్వెంట్స్ ఆఫ్ ది కంపెనీ ఉంటారు కదా, ఈ సర్వెంట్స్ ఆఫ్ ది కంపెనీ అంటే ఎవరైతే కంపెనీ కింద పనిచేస్తున్నారో కంపెనీ సర్వెంట్స్ లేదా కంపెనీ సేవకులు ఎవ్వరూ కూడా నేటివ్ అంటే లోకల్ ప్రజల నుంచి లంచాలు లేదా తీసుకోకుండా రూల్ పాసిందండి. లంచాలు తీసుకోకూడదు అనే రూల్ ఒకదాన్ని పాస్ చేశారు. సర్వెంట్స్ ఎవరు కూడా నేటివ్ సొసైటీ నుంచి మీకు అంటే లోకల్గా ఉన్న ప్రజల నుంచి కానీ రాజుల నుంచి కానీ బ్రైబ్స్ కానీ గిఫ్ట్స్ కానీ ఏమీ తీసుకోకూడదు. అలాగే కంపెనీ సర్వెంట్స్ ప్రైవేట్ ట్రేడ్ అంటే ప్రైవేట్ వ్యాపారం వ్యక్తిగత వ్యాపారం చేయడానికి వీలు లేదు. కంపెనీ తరపునే వాళ్ళు వ్యాపారం చేయాలి తప్ప స్వతంత్రంగా వాళ్ళు ప్రైవేట్గా ట్రేడ్ చేయడానికి లేదండి, ఇండివిజువల్గా. సో ఇదేంటి రెగ్యులేటింగ్ చట్టం, నియంత్రించాలి, కంపెనీని నియంత్రించాలి. కంపెనీకి ఇండియాలో ఉండే అన్ని గవర్నర్స్కి కామన్గా ఒక హెడ్ చేశారు, అది బెంగాల్. తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి ఎగ్జిక్యూటివ్ కోసం 4 మెంబర్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇచ్చారు. ఒక తీర్పులు ఇవ్వడానికి ఒక సుప్రీం కోర్టుని పెట్టారు. ఆ తర్వాత కంపెనీ సర్వెంట్స్ ఎవరు కూడా ప్రైవేట్గా ట్రేడ్ చేయకూడదు, లోకల్ వ్యక్తి నుంచి లంచాలు అవి తీసుకోకుండా కూడా వాళ్ళు కంట్రోల్ చేశారండి. ఓకే, తర్వాత ఇదే కంపెనీలో మీకు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని ఇంకో సభ్యులు ఉంటారు. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఎప్పటి నుంచో ఉన్నారండి. ఎలాగైతే ప్రతి కంపెనీకి కూడా డైరెక్టర్స్ ఉంటారు. ఇప్పుడు చూడండి, అత్తారింటికి దారేది సినిమాలో కూర్చుంటారు, అందరూ కూర్చొని మీటింగ్ పెట్టుకుంటారు. అలాగే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని ఒక బాడీ ఉంటుందన్నమాట. ఆ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేసేవాళ్ళంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ చట్టం వచ్చిన తర్వాత నుంచి కూడా ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ చట్టం వచ్చిన తర్వాత నుంచి కూడా వీళ్ళు ఏం చేయాలి అంటే కంపెనీ యొక్క రెవెన్యూ, సివిల్స్ అంటే రెవెన్యూ అంటే డబ్బులు, సివిల్ అంటే పరిపాలన, మిలిటరీ, ఈ 3 విషయాల్లో కూడా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేవాళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్కి రిపోర్ట్ ఇవ్వాలి. బ్రిటిష్ గవర్నమెంట్కి రిపోర్ట్ ఇవ్వాలండి. బ్రిటిష్ గవర్నమెంట్కి రిపోర్ట్ ఇవ్వాలి. ఈ 5 చేంజెస్ కూడా మీకు రెగ్యులేటింగ్ చట్టంలో వచ్చాయి. ఈ 5 చేంజెస్ కూడా మీకు రెగ్యులేటింగ్ చట్టంలో వచ్చాయండి. ఏం వచ్చాయి రెగ్యులేటింగ్ చట్టంలో? బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మారాడు. ఓకే, అలా మొదటగా మారిన వ్యక్తి వారన్ హేస్టింగ్స్. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి 4 మెంబర్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇవ్వడం అయింది, కార్యనిర్వాహక సభ్యులు, దాన్నే కార్యనిర్వాహక కౌన్సిల్ అంటాం. 1774లో కోల్కతాలో సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారు. తర్వాత సర్వెంట్స్, కంపెనీ యొక్క సర్వెంట్స్ లేదా కంపెనీలో పనిచేసే వాళ్ళు ఎవరు కూడా లోకల్ వ్యక్తి నుంచి డబ్బులు తీసుకోకూడదు, బ్రైబ్ తీసుకోకూడదు, ప్రెజెన్స్ తీసుకోకూడదు. అలాగే కంపెనీ తరపునే వ్యాపారం చేయాలి తప్ప ప్రైవేట్గా వ్యాపారం చేయడానికి లేదండి. ఆ తర్వాత కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది
ఒక కంపెనీ తాలూకా బోర్డ్ డైరెక్టర్స్ అండి వాళ్ళు ఈ రెగ్యులేటింగ్ చట్టం వచ్చిన తర్వాత నుంచి కూడా కంపెనీ యొక్క రెవెన్యూ, సివిల్ మరియు మిలిటరీ వీటి మీద ఉన్నటువంటి అంశాల మీద బ్రిటిష్ గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తారనమాట. ఓకే, ఇది రెగ్యులేటింగ్ చట్టం అండి. ఇది రెగ్యులేటింగ్ చట్టం అండి. ఈ చట్టం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఇది బ్రిటిష్ గవర్నమెంట్ కంపెనీని కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చిన మొదటి చట్టం అండి. ఓకే, తర్వాత కంపెనీ యొక్క రాజకీయ మరియు పరిపాలన, పొలిటికల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ని గుర్తించింది. ఓకే, సో ఇది ఇంకో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కేంద్రీకృత పరిపాలనకు పునాదులు వేసిన చట్టం ఏది ఈ కింది చట్టాల్లో అంటే అది 1773 రెగ్యులేటింగ్ చట్టం అండి. సారీ అండి, కేంద్రీకృత లేదా సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ కేంద్రీకృత లేదా సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్కి ఫౌండేషన్ వేసినది ఏది అంటే మీకు అది రెగ్యులేటింగ్ చట్టం అండి. ఎలా చెప్తున్నావురా బాబు అంటే ఎందుకంటే మిగతా రెండు బెంగాల్ గవర్నర్ని మిగతా రెండు ప్రదేశాలు మద్రాసు, బాంబే గవర్నర్లు ఇద్దరిని కూడా మీకు బెంగాల్ గవర్నర్కి సబార్డినేట్ చేశారు కాబట్టి కేంద్రీకృత పరిపాలనకు లేదా సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్కు పునాది వేసిన చట్టం ఏది అంటే అది రెగ్యులేటింగ్ యాక్ట్ అండి. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్, ఇది క్లియర్ అండి, నోట్ చేసుకున్నారా? ఇది నేను అరేంజ్ చేస్తున్నానండి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్. సో ఇక్కడికి ఒక చట్టం అయిపోయిందండి, రెగ్యులేటింగ్ చట్టం అయిపోయింది. నెక్స్ట్ వన్, మీకు పిట్స్ ఇండియా యాక్ట్ ముందు రెగ్యులేటింగ్ చట్టానికి ఒక అమెండ్మెంట్ వచ్చిందండి. రెగ్యులేటింగ్ చట్టానికి ఒక సవరణ వచ్చింది. మనకి డెప్త్గా అడుగుతున్నారు కాబట్టి మనం డీప్గా నేర్చుకోవాలి. సో 1784కి ముందు 1781 సవరణ చట్టం అని ఒకటి వచ్చిందండి. సవరణ చట్టం. ఇది దేనికి సవరణ చట్టం? 1773కి సవరణ చట్టం అనమాట. 1773కి సవరణ చట్టం అండి. ఓకే, సో ఆ తర్వాత సో దీంట్లో ఉన్నవి మెయిన్ ఏంటి అంటే అంశాలు ఏంటి అంటే ఇక్కడ చూసుకోండి, మీకు 1773లో ఏదైతే సుప్రీంకోర్టు పెట్టారో అంటే 1774లో సుప్రీంకోర్టు పెట్టారు కదా, 1774లో సుప్రీంకోర్టు పెట్టారు. ఆ సుప్రీంకోర్టు కిందకి కంపెనీ కానీ అంటే సుప్రీంకోర్టు కిందకి లేదా పరిధిలోకి, కిందకి కాదండి పరిధిలోకి, ఈ సుప్రీంకోర్టు పరిధిలోకి ఎవరెవరు రారు అనేది ఈ చట్టం చెప్తుంది. ఎవరెవరు రారంటే బెంగాల్ గవర్నర్ జనరల్తో పాటు ఇతర కంపెనీ అఫీషియల్స్, బెంగాల్ గవర్నర్ జనరల్ అండ్ అదర్ కంపెనీ అఫీషియల్స్, కంపెనీ సర్వెంట్స్ ఎవరు కూడా సుప్రీంకోర్టు పరిధిలోకి రారు అని చెప్పి ఈ చట్టం ఎక్స్క్లూజన్ ఇచ్చింది అండి. ఓకే, ఇంపార్టెంట్ అండి. గవర్నర్ జనరల్ కానీ తర్వాత గవర్నర్ జనరల్తో పాటు మనం ఇందాక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అని చెప్పాం, కార్యనిర్వాహక కౌన్సిల్, వాళ్ళు కూడా దీంట్లోకి రారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, కార్యనిర్వాహక కౌన్సిల్ వీళ్ళు కూడా సుప్రీంకోర్టు పరిధిలోకి రారు అనేది ఈ చట్టంలో వచ్చిన మొదటి సవరణ అనమాట. ఓకేనా? తర్వాత మీకు సుప్రీంకోర్టు, ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు పరిధిలోకి ఏవేవి రావు అనేవి ఈ చట్టంలో ఉంటాయండి. రెవెన్యూ విషయాలు, కంపెనీ యొక్క రెవెన్యూ మ్యాటర్స్ లేదా రెవెన్యూ విషయాలు సుప్రీంకోర్టు పరిధిలో నుంచి తీసేశారండి. రెవెన్యూ మ్యాటర్స్ అనేవి కంపెనీ యొక్క పరిధిలో నుంచి తీసేయడం జరిగింది. రెవెన్యూ మ్యాటర్స్ కూడా కంపెనీ యొక్క పరిధిలో నుంచి తీసేశారండి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రావిన్షియల్ కోర్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రావిన్షియల్ కోర్ట్స్ నుంచి గవర్నర్ జనరల్ కౌన్సిల్ లోకి వెళ్ళాలి తప్ప అపీల్స్ సుప్రీంకోర్టులోకి వెళ్ళకూడదు. దీని అర్థం ఏంటి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి.
ఈ మధ్య ఎక్కువ ఇది అడుగుతున్నారు. సో ఇందులో ఎలాగైతే ఇది ఎలా చెప్పాలి మీకు అర్థమయ్యేలాగా ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఇది బెంగాల్, ఇది మద్రాసు, ఇది మద్రాసు, ఇది బాంబే అనుకోండి. ఇవి కాకుండా ఆవాద్ అని, ఓకే, నార్త్ వెస్టర్న్ ప్రావిన్స్ అని, ఇలా రకరకాల ప్రావిన్సులు ఉన్నాయి. నార్మల్లీ కంపెనీ తాలూకు ఏవైనా సరే ఇక్కడ సుప్రీంకోర్టు పెట్టారు. సుప్రీంకోర్టుకి అధికారం ఉంది. ఈ చట్టంలో ఏవేవి సుప్రీంకోర్టు అధికారం కిందకి రావు అనేది చెప్పారు. బెంగాల్ గవర్నర్ జనరల్ కానీ, ఆయన కౌన్సిల్ కానీ, కంపెనీ సర్వెంట్స్ ఎవరు కూడా సుప్రీంకోర్టు కిందకి రారు. అలాంటప్పుడు ఎందుకు పెట్టడం? తర్వాత రెవెన్యూ విషయాలు కూడా సుప్రీంకోర్టు కిందకి రావని చెప్పారు. అంటే సుప్రీంకోర్టు అధికారాలన్నీ కూడా 1781 సవరణ చట్టంలో తగ్గించబడ్డాయండి. తర్వాత ఇంకోటి ఏం చేశారంటే, ఎక్కడెక్కడైతే ప్రావిన్షియల్లో ఏవైనా కేసులు ఉంటే ఆ కేసులన్నీ కూడా, ప్రావిన్షియల్లో కేసులు ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా సుప్రీంకోర్టు పరిధి నుంచి తీసేశారండి. ఓకే, ప్రావిన్సెస్ నుంచి లేదా ప్రావిన్షియల్ కోర్ట్స్ ఉంటాయి. ప్రతి బాంబేలో ఒక హైకోర్టు ఉండొచ్చు, మద్రాసులో ఒక హైకోర్టు ఉండొచ్చు, లేదా ఏమైనా లోవర్ కోర్ట్స్ ఉండొచ్చు. ఏవైతే ప్రావిన్సెస్ ఉంటాయో ఆ ప్రావిన్సెస్ నుంచి వచ్చే కేసులు ఇక్కడి నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళవట, గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి వెళ్తాయి. అది 3వ సవరణ అండి. సుప్రీంకోర్టుకి వెళ్ళవు, అవి గవర్నర్ జనరల్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి వెళ్తాయండి. గవర్నర్ జనరల్ కౌన్సిల్లోకి వెళ్తాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, అర్థమైందండి? ఓకే, అర్థమైందా? మూడోది ఏంటి అండి? ప్రావిన్షియల్ ఏరియాస్ నుంచి ఏవైనా కేసెస్ గనక అపీల్కి వెళ్తే ఆ అపీలు సుప్రీంకోర్టుకి ఇక్కడి నుంచి ఆ అపీల్ అధికారం ఉండదు. ఇప్పుడు చూడండి, మనకి డిస్ట్రిక్ట్ కోర్టు ఉంది. డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి హైకోర్టుకి వెళ్తాము, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తాం. అలాగే అప్పుడు కూడా ప్రావిన్షియల్ ఏరియాస్ నుంచి అపీల్ సుప్రీంకోర్టుకి వెళ్ళేది ఈ అమెండ్మెంట్ రాకముందు వరకు. కానీ అక్కడ ఏం చేశారు? అపీల్ని హైకోర్టుకి ఇవ్వడం ఆపేశారండి. అదే సారీ, సుప్రీంకోర్టుకి ఇవ్వడం ఆపేసి ఇక్కడి నుంచి అపీల్స్ ఎవరికి ఇస్తారట? ఇక్కడి నుంచి అపీల్స్ ఎవరికి ఇస్తారు? గవర్నర్ జనరల్ కౌన్సిల్కి ఇస్తారు. గవర్నర్ జనరల్ కౌన్సిల్ ఉంది కదా, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, ఆ కౌన్సిల్కి అపీల్కి ఇస్తారు. అంటే సుప్రీంకోర్టు, ఈ చట్టం మెయిన్ ఏంటి? సుప్రీంకోర్టు అధికారాలని తగ్గించి గవర్నర్ జనరల్ని మరింత బలవంతుడిగా చేసింది. గవర్నర్ జనరల్ని మరింత బలవంతుడిగా చేసింది. లేదా దిస్ యాక్ట్ రెడ్యూసెస్ ది పవర్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ ఇట్ స్ట్రెంథెన్ ది పవర్ ఆఫ్ గవర్నర్ జనరల్, దట్టు బెంగాల్ గవర్నర్ జనరల్ అండి. ఆ తర్వాత ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఈ యాక్ట్ సుప్రీం కోర్టుకి నేటివ్స్, అంటే ఇండియన్ నేటివ్స్ ఉంటారు కదా, మన వాళ్ళు, హిందువులు కానీ ముస్లింలు కానీ, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే వాళ్ళ సొంత లాస్ ద్వారా తీర్పులు ఇవ్వడం, అంటే హిందువులకి హిందూ చట్టాలు, ముస్లింలకి షరియత్ చట్టాల ద్వారా తీర్పులు ఇవ్వడం కూడా ఈ అమెండ్మెంట్ ద్వారా సుప్రీంకోర్టుకి అధికారం ఇవ్వడం జరిగింది. ఈ అమెండ్మెంట్ ద్వారా సుప్రీంకోర్టుకి అధికారం ఇవ్వటం జరిగిందండి. ఓకే, ఇప్పటికీ మనకి 2 అయ్యాయి. ఒకటి రెగ్యులేటింగ్ చట్టం, 2 1781 సవరణ చట్టం. రెగ్యులేటింగ్ చట్టంలో ఏమేమి చేసామో చెప్పాం. 1781 చట్టంలో సుప్రీంకోర్టు పరిధిలోకి బెంగాల్ గవర్నరు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, ఇతర కంపెనీ సర్వెంట్స్ రారు. సుప్రీంకోర్టులోకి రెవెన్యూ విషయాలు సుప్రీంకోర్టు పరిధి నుంచి తీసేశారు. తర్వాత ప్రావిన్షియల్ ఏరియాస్ నుంచి ఏమన్నా అపీల్స్ వస్తే ఆ అపీల్స్ సుప్రీంకోర్టుకి కాకుండా గవర్నర్ జనరల్ కౌన్సిల్కి ఇచ్చారు ఇక్కడి నుంచి. ఆ తర్వాత ఇంకోటి ఏం చేశారట, సుప్రీంకోర్టుకి సంబంధించి హిందువులు ముస్లింలు ఇక్కడి నుంచి ఏమన్నా వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే, మ్యారేజ్ కానీ, డైవర్స్ కానీ, లేకపోతే వారసత్వం కానీ, వాళ్ళ సొంత చట్టాల ద్వారా తీర్పులు ఇవ్వడం సుప్రీంకోర్టు మొదలుపెట్టిందట. ఓకే, సో ఇవి 1781 సవరణ చట్టం అండి. ఇది 1781 సవరణ చట్టం. నెక్స్ట్ వన్ 1784 పిట్స్ ఇండియా యాక్ట్. పిట్స్ ఇండియా యాక్ట్ లేదా పిట్స్
ఇండియా చట్టము, పిట్స్ ఇండియా చట్టము 1784, పిట్స్ ఇండియా యాక్ట్ లేదా పిట్స్ ఇండియా చట్టం 1784. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఇది అసలు ఏం చేసింది అంటే మెయిన్ ఇది డ్యూయల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిందండి. ఇది డ్యూయల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. అరే బాబు, డ్యూయల్ గవర్నమెంట్ అని ఎలా చెప్తున్నావు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఏం చేసింది ఈ చట్టం? ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది, ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది, ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఆల్రెడీ మనకు తెలుసు గవర్నర్ జనరల్ ఉన్నాడు. ఆ గవర్నర్ జనరల్ కింద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే బాడీలు ఆల్రెడీ ఉన్నాయి. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనే బాడీ ఆల్రెడీ ఉందండి. అయితే ఈ గవర్నర్ జనరల్ కింద ఏవైతే మీరు ఇప్పుడు దాకా అనుకుంటున్నారో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, వన్ బాడీ ఏంటండి, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, ఇంకోటి ఏంటట కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ తర్వాత గవర్నర్ జనరల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఇది ఈ చట్టం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనే ఒక కొత్త బాడీని సృష్టించింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనే ఒక కొత్త బాడీని సృష్టించిందండి. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, ఇంకోటి ఏంటి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఓకే, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనే. సో ఇది ఆల్రెడీ ఉందండి, పాతదే. ఇది ఓల్డ్ వన్, దిస్ వన్ ఈజ్ న్యూ. ఓకే, సో ఈ చట్టం ఏం చేసింది, 1748 1784 పిట్స్ ఇండియా యాక్ట్ ద్వంద్వ పరిపాలన లేదా డ్యూయల్ గవర్నమెంట్ని తీసుకొచ్చింది. ద్వంద్వ పరిపాలన అంటే దీని అర్థం ఏంటి అంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కమర్షియల్ యాక్టివిటీస్ అంటే వాణిజ్య అంశాలను మాత్రమే ఇది చూస్తుంది. కమర్షియల్ యాక్టివిటీస్ అంటే వాణిజ్య అంశాలను ఇది చూస్తుంది, వాణిజ్య అంశాలను ఇది చూస్తుంది. ఓకేనండి, కమర్షియల్ యాక్టివిటీస్, వాణిజ్య అంశాలను ఇది చూస్తుందండి. తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇక నుంచి కూడా సివిల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అంశాలు, సివిల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అంశాలు, సివిల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అంశాలు. సివిల్ అంటే మీకు అక్కడ ఏమొస్తాయి, పరిపాలన. అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన. సివిల్ మిలిటరీ అండి, సివిల్ మిలిటరీ. ఓకే, పరిపాలన మరియు మిలిటరీ అంశాలు రెండూ కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇలా చేశారు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ 1784 నాటికే మామూలుగా బెంగాల్ని, తర్వాత మద్రాస్ని, తర్వాత కర్ణాటక రీజన్స్ని, ఈవెన్ ఆల్మోస్ట్ మరాఠా మీద అటాక్ చేయటం, ఇలాంటివన్నీ అన్ని రాజ్యాల్ని ఒక్కొక్కటి లాగటం మొదలుపెట్టిందండి. కంపెనీ రెండు పనులు చేయాల్సి వస్తుంది. ఒక పక్క వ్యాపారం చేయాలి, ఒక పక్క పరిపాలన చూడాలి, ఒక పక్క యుద్ధాలు చేయాలి. ఒక్కటే కంపెనీ ఇన్ని రకాల, ఒక చిన్న వ్యాపారంతో మొదలైన కంపెనీ ఇన్ని మల్టీ ఫంక్షనల్ రోల్స్ చేయాల్సి వస్తుందండి. ఇన్ని మల్టీ ఫంక్షనల్ రోల్స్ చేయాలి అంటే దానికి శ్రమ విభజన జరగాలి. ఎందుకంటే మొదట్లో కణం ఒక్కటే ఉంటుంది, కానీ ఏ కణానికి సంబంధించి శ్రమ విభజన సైన్స్లో ఎలా జరుగుతుందో ఈవెన్ తర్వాత ఇవే మంత్రిత్వ శాఖల కింద కూడా విడిపోతాయండి. ఓకే, సో కంపెనీ యొక్క పనులు పెరిగాయి. ఒక పక్క వ్యాపారం చేయాలి, ఓ పక్క మిలిటరీ పనులు చూడాలి, ఒక పక్క పరిపాలన కూడా చేయాలి. అందుకని ఇన్ని పనులు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఏం జరుగుతుంది అంటే ఇక్కడ 1784లో పిట్స్ ఇండియా చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీలో గవర్నర్ జనరల్ కింద ఒక కొత్త బాడీని క్రియేట్ చేశారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని. ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేస్తుందట, ఇక నుంచి సివిల్, మిలిటరీ అండ్ పరిపాలనా అంశాలని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చూస్తుంది, కమర్షియల్ వాణిజ్య అంశాలని కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది చూస్తుంది. ఓకేనండి, క్లియర్? సో ఇది పిట్స్ ఇండియా యాక్ట్ అండి, ఇది పిట్స్ ఇండియా యాక్ట్. అర్థమవుతుందండి?
ఓకే. సో ఈ యాక్ట్ దేనికి ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ టైం బ్రిటిష్ పొసెషన్స్ని ఈ యాక్ట్ గుర్తించడం జరిగిందండి. బ్రిటిష్ పొసెషన్స్ని ఈ యాక్ట్ గుర్తించడం జరిగింది. ఓకే. తర్వాత దీని తర్వాత 1793 చార్టర్ చట్టం, 1793 చార్టర్ చట్టం తర్వాత 1793 చార్టర్ చట్టం తర్వాత మీకు ఒక చిన్న చట్టం వస్తుంది. అదేంటంటే యాక్ట్ ఆఫ్ 1786 అంటాం. యాక్ట్ ఆఫ్ 1786 దీన్నే 1786 చట్టం అంటాం. ఈ 1786 చట్టం మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే 1786 చట్టం టైంలో లార్డ్ కారన్ వాలిస్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా అపాయింట్ చేద్దాం అనుకుంటారండి. లార్డ్ కారన్ వాలిస్ అనే ఆయన్ని బెంగాల్ గవర్నర్ జనరల్ కింద అపాయింట్ చేద్దాం అనుకుంటారు. లార్డ్ కారన్ వాలిస్ని బెంగాల్ గవర్నర్ జనరల్ కింద అపాయింట్ చేద్దాం అనుకుంటారు. కానీ ఆయన తిరిగి గవర్నమెంట్కి 2 కండిషన్లు పెడతాడు. ఆ కండిషన్లు ఏంటి అంటే 2 కండిషన్లు పెడతాడండి. మీరు చెప్పిన దాని ప్రకారం గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి వెళ్ళాలంటే నేను మీకు 2 కండిషన్లు పెడుతున్నాను. ఆ 2 కండిషన్లు కూడా మీరు ఒప్పుకుంటేనే నేను బెంగాల్ గవర్నర్ జనరల్గా అపాయింట్ అవుతానని చెప్తాడు. ఆ 2 కండిషన్లు ఏంటి అంటే గవర్నర్ జనరల్ మరియు ఆయన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంది కదండి, కార్యనిర్వాహక వర్గం. సో ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఒకవేళ ఏమన్నా భేదాభిప్రాయాలు వస్తే ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ యొక్క నిర్ణయాలని వీటో చేసే అధికారం లేదా తిరస్కరించే అధికారం అడిగాడండి. కౌన్సిల్ నిర్ణయాలని తిరస్కరించే అధికారం ఆయన అడగటం జరిగింది. తిరస్కరించే అధికారం బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అంటే బ్రిటిష్ పొసెషన్స్ అండి 1784 అండి. ఓకే, 1784 ఎవరది? ఎల్లటూరు, షాజహాన్ ఎల్లటూరు. ఓకేనండి, ఓకే, రైట్. సో ఇందులో మనం ఇప్పుడు ఎక్కడున్నాం? 1786లో ఉన్నాం. అంటే కౌన్సిల్ యొక్క డెసిజన్ని ఓవర్ రైడ్ చేసే అధికారం కారన్ వాలిస్ గారు అడిగారంట. కౌన్సిల్ ఒక్క నిమిషం అండి, సారీ, ఓవర్ రైడింగ్ పవర్ ఓవర్ కౌన్సిల్ డెసిజన్స్. ఓవర్ రైడింగ్ పవర్ ఓవర్ కౌన్సిల్ డెసిజన్స్ అనేది ఆయన అడిగారు. ఓవర్ రైడింగ్ పవర్ ఓవర్ కౌన్సిల్ డెసిజన్స్ అనేది ఆయన అడిగారండి. సెకండ్ది ఏంటి అంటే మొత్తం మిలిటరీకి కమాండర్ ఇన్ చీఫ్గా ఇక నుంచి నేనే ఉండాలి. కమాండర్ ఇన్ చీఫ్గా నేనే ఉండాలి. కమాండర్ ఇన్ చీఫ్ అంటే మిలిటరీ అధిపతిగా ఆయనే ఉండాలని ఆయన రూల్స్ పెట్టాడండి. ఆ రూల్స్ రెండింటి కోసం ఈ యాక్ట్ తీసుకొచ్చారు. అదే యాక్ట్ ఆఫ్ 1786 అండి. ఓకే, సో చార్టర్ యాక్ట్లు నేను మీకు రేపు చెప్తానండి. 4 చార్టర్ చట్టాలు ఒకేసారి చెప్తాను. ఆ తర్వాత క్లాస్లో మనం కంపెనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్స్ కూడా ఒక దగ్గర మనం చెప్దామండి. ఓకే, సో ఇక్కడ ఈరోజు నాకు తెలిసి మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి. ఓకే, సో ఇలా మనం నేను సిలబస్ ఎందుకు చెప్పలేదు అంటే సిలబస్ డిస్కస్ చేస్తే ఒక గంటన్నర టైం వేస్ట్ అవుతుందండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారనే ఉద్దేశంలో ఉన్నప్పుడు సో ఇట్స్ బెటర్ టు స్టార్ట్ ద టాపిక్స్ ఇమీడియట్లీ. సో అందుకనే నేను టాపిక్ స్టార్ట్ చేశాను. సో మీకు ఏమైనా వరీస్ ఉన్నాయండి? సో అందరికీ అర్థమవుతుందా? దిస్ వే ఆఫ్ టీచింగ్ ఈజ్ ఓకే ఆర్ ఎనీ మీకు డైరెక్ట్గా నోట్స్ లాగా ఏమైనా డిక్టేట్ చేయాలండి? అక్కర్లేదండి, నోట్స్ ఇవ్వాలా మీకు? ఇది సరిపోతుంది కదండి, నాకు తెలిసి సరిపోతుందండి. నేను మ్యాక్సిమం అన్నీ కవర్ చేస్తానండి, అన్ని బుక్స్లో ఉన్నది కూడా నేను మ్యాక్సిమం కవర్ చేస్తానండి. ఓకే, రైట్.
దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, రేపటి క్లాస్లో కలుసుకుందాం.